బిఎన్బి టీవీకి నిత్య నిజాలు చెప్పే బిఎన్బికి స్వాగతం. హోలీ, దీనిపైన అనేక కథనాలు నడుస్తున్నాయి. ఒకటి, రావణాసురుడుని హతమార్చిన అందుకు రాముడు విజయం సాధించుకొచ్చినప్పుడు వసంతోత్సవాలనే హోలీగా మార్చారు ఉత్తరాదులు ఎక్కువ దీన్ని అని చెప్పి ఒక కథనం. మరొక కథనం, శ్రీకృష్ణుడు సత్యభామ నరకాసురుణ్ణి చంపినందుకు అప్పటి నుండి హోలీ చేసుకుంటున్నారు అనే ఒక కథనం. ఇంకో కథనం, దసరా ఉత్సవాలకి మన దుర్గాదేవి మహిషాసురుని మర్దని చేసినందుకు దానికి ఫలితంగా ఆ విజయాన్ని ఆనందాన్ని హోలీగా మార్చుకున్నారు అని రకరకాల కథనాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇది చాలా పురాతనమైనది ఆచారము, చాలా ఉత్తరాదిలోనే కనబడుతుంది. దక్షిణాదిలో దీని ప్రభావం చాలా తక్కువ. ఎప్పుడు దక్షిణాదిలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఉత్తరాది నుండి దక్షిణాది తరలి వచ్చిన వలసలు వాళ్ళందరూ కూడా చెప్పుకోవడానికి వాస్తవానికి వలసలే వేరు, కానీ వలసలు కాము స్వదేశంలోనే ఉన్నారు కాబట్టి ఒక జిల్లా ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి రావడం ఇది వలసలు కాదు అంటారు వాళ్ళు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని తెగలు హోలీని బాగా జరుపుకోవడం, దీన్ని చూసి యువతరం బాగా ఉత్తేజపడి రకరకాలుగా రెయిన్ బాతులు, కిడ్డీ పార్టీలు ఇవన్నీ చేసుకుంటమే కాకుండా హోలీని రంగోలీగా చెప్పి రకరకాల రంగులతో చాలా అత్యంత ఆదరణగా హోలీని చేయటం. ఆ సందర్భంగా ప్రభుత్వం, కేంద్రం మరియు రాష్ట్రం ప్రభుత్వాలు సెలవులు ప్రకటించడం. ఎక్కువ శాతం ఉత్తరాదిలోనే దీని ప్రభావం ఉంటుంది, దక్షిణాదిలో తక్కువ ఉంటుంది. ఆ రోజున పెద్దగా పట్టించుకోరు. కానీ దక్షిణాదిలో కూడా ఈవేళ యువతరం మొత్తం హోలీ హోలీ రంగోలీ రంగోలీ హోలీ హోలీ అనుకుంటూ దేశమంతా రంగులు జల్లుకుంటూ రకరకాలుగా చేస్తున్నారు. ఈ అదును చూసుకొని వ్యాపారస్తులు వారి యొక్క ప్రయోజనాల కోసం కృత్రిమ రంగులను పక్కన పెట్టి రసాయన రంగులను తీసుకొచ్చి వేయడం వల్ల దాంతో ముఖం మీద ఆ చర్మం మీద ఆ రంగులు స్పర్శపోక యువతరం అనేక రకమైన చర్మ వ్యాధులకు గురవుతున్నారు. అయినా సరే పట్టించుకుంటలేదు. ప్రాచీన కాలంలో వారు స్వయంగా రకరకాల రంగులు తయారు చేసి కృత్రిమైన రంగులతో పసుపు మరియు అనేక రకములైన కాయలు పళ్ళును నూరి దాంతో రంగులు తయారు చేసి ఆ రంగులను వాడేవారు ఆ ప్రాచీన కాలంలో. కానీ ఈవేళ అభివృద్ధి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా అంత కష్టం ఎవడు పడతాడు అంటూ దీన్ని బాగా సింపుల్ గా చేసుకున్నానికి అలవాటు పడిపోయి దాని కెమికల్స్ ని వాడుకుంటూ తమ శరీరాలను, తమ కళ్ళు, కొంతమంది అయితే కళ్ళను కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది ఈ హోలీ నాడున. సహజంగా కోడిగుడ్లు కొట్టడం, టమాటాలు కొట్టడం, వారి విజయానికి టమాటాలు కొట్టి, శత్రువుల మీద టమాటాలు కొట్టి, టమాటాను కోడిగుడ్లు కొట్టి దాంతో ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ రోజుల్లో మారిపోయింది. శత్రువుని గెలవటం హోలీ, కానీ హోలీ అది కాకుండా దానికి అసలు అర్థమే లేకుండా హోలీ అనేది మారిపోయింది. దయచేసి
కళ్ళు నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. నోట్లోకి ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఈ రసాయనాలు, కెమికల్స్, ఈ రంగుల్ని చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఒకప్పుడు రంగు ఇలా పడితే అలా పోయేది, నీళ్లు పోయేగానే. కానీ ఇవాళ ఆ పరిస్థితులు లేదు. ఈ బట్టల మీద మరకలు పడడం, అవే కాకుండా చర్మ వ్యాధులు, కళ్ళు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొన్ని రంగులే డైరెక్ట్ గా యాసిడ్లతో తయారు చేస్తున్నారట. శత్రువుని కొట్టాలి కదా, కాబట్టి యాసిడ్లు వాడాలని చెప్పి యాసిడ్ తో కూడా తయారు చేస్తున్నారు. కాబట్టి దయచేసి వినియోగదారులారా, మీకు తెలిసిన వారికి మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి వారికి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ ని ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే తెలియని వారు చాలా మంది ఉంటారు. తెలియని వారికి తెలియజేయాలి. ఈ కెమికల్స్ ని వాడవద్దు, కెమికల్స్ దూరంగా ఉండండి. ఫైర్ క్రాకర్స్ కంటే ప్రమాదకరమైనవి కెమికల్స్. చిన్నపిల్లలు మందుగుండు సామాను దూరంగా ఉండమని చెప్తారు ఒకప్పుడు. కానీ ఈవేళ ఈ రంగుల వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్త. ఈ పండుగ నాడు బంగు తయారు చేస్తారు. ఆ బంగులో మత్తులో, వాస్తవానికి ఉత్తరాదిలో బంగు తయారు చేస్తే బంగు మత్తులో వాళ్ళు ఆనందిస్తారు. మద్యము సేవించకుండా ఒక రకమైన పదార్థంతో బంగ్ అనేది తీపి పదార్థంతో తయారు చేస్తారు. అది ఏడ్చేవాడు ఏడిపిస్తూ ఉంటదంట, నవ్వేవాడిని నవ్విస్తూ ఉంటదంట. అది తొందరగా దిగదంట. పాల పదార్థాలతో కలిపి తయారు చేస్తారు ఈ బంగుని. ఆ రోజున మరి ఈ రోజు అంతా మారిపోయింది. మారిన భారతదేశంలో అన్ని మారిపోయినాయి. కాబట్టి ప్రియమైన వ్యూవర్స్ లారా, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, తెలియని వారికి తెలియజేయండి. మీ ఛానల్, మీ బిఎన్బి ఛానల్, మన ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.